విన్నాను. ఇప్పుడు ఒక్క చేరువు కూడా పెట్టట్లేదు అని విన్నాను. నా స్వామి ఎందుకు అలా ఎండిపోవాలి? అందుకని నేను షేరు ఆవు పాలు ప్రతిరోజు తేవాలని నిర్ణయం చేసుకుని కొన్ని సంవత్సరాలుగా అలా తెస్తున్నానన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అదేంటి ఇంతలా తేగలగడం చాలా, నీవేం చేస్తావు ఉద్యోగం అని అడిగాను. నాకేం లేదన్నాడు. మరి నీకు డబ్బు ఎక్కడదని అడిగాను. నా స్నేహితులందరినీ అడిగి 6,000 పోగు చేసి ఆవు పాలు ఇస్తానన్నాడు. ఇది విని ఫారినర్ ఒకడు పెట్రోల్ ఖర్చులతో కలిపి నాకు 8,000 ఇస్తాడు, నా జీవితానికి ప్రయోజనం అదొకటే. ఒకే ఒక్క మాట విన్నాడు అంతే. దానికోసం తన జీవితాన్ని అలా ఉంచేసుకున్నాడు. నీకేమిటి తృప్తి అని అడిగాడు. ప్రతిరోజు సింహాచలేశ్వరుడికి తెల్లవారేటప్పటికి ఆయన పాలు తాగే అలవాటు వదిలిపెట్టుకోవలసిన దరిద్రం లేకుండా, ఇన్ని 100 ఎకరాల భూమి ఉన్న స్వామికి పొద్దున్న ఆవు పాలు లేనివాడు అనిపించుకోకుండా నా స్వామి తాగడానికి ఆవు పాలు పట్టుకెడుతున్నాను, నాకు చాలా కమిట్మెంట్, హెల్దీ ఫియర్, అది సంస్కారం.